అందరికీ నమస్కారం। ఈరోజు ఆదోని నియోజకవర్గం సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గం వెళ్ళి ప్రజాదేవుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది। అలాగే మరి ఈ రాష్ట్ర కాబోయే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా విన్నపాన్ని విన్నపిస్తున్నాము। ఖచ్చితంగా మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని। ఎందుకోసమంటే కర్నూలు జిల్లాలోనే ఇక్కడ అత్యంత వెనుకబడిన ప్రాంతం మా ఆదోని నియోజకవర్గం। ఈ అసెంబ్లీ ఏర్పడినప్పటి మరి అనేక మంది ప్రజాప్రతినిధులు అయినప్పటికీ ఇక్కడ ఈ నియోజకవర్గానికి మంత్రి స్థానం కల్పించలేదు। మరి ఒక విద్యావంతుడు మరి కేంద్ర స్థాయిలో కానీ మంచి మరి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మరి ఆదోని నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి ఈ రాష్ట్ర మంత్రివర్గం స్థానంలో మరి చోటు కల్పిస్తే తప్ప మరి మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది। కాబట్టి మన ప్రీతం నాయకుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు దయచేసి మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరింత అభివృద్ధికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు। కాబట్టి గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో మరి అవినీతి మరి సామాన్యులకు రక్షణ లేదు, ఇష్టారాజ్యంగా వారు పరిపాలించన్నారు। మరి ఈ నియోజకవర్గం పూర్తిగా మరి పాడైన సందర్భం। మరి దీన్ని రిపేర్ చేయాలా, మరింత అభివృద్ధి చేయాలా। ప్రజలు ఏదైతే మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకున్నారో మరి డాక్టర్ పార్థసారథి గారి మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో 18,000 చిల్లర్లు పైచులుగా ఈరోజు ఓట్లేసి గెలిపించినారు। కాబట్టి మరి ఎన్డీఏ కూటమి దేశంలో రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలంటే మరి ఖచ్చితంగా మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది। మరి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది। కాబట్టి మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని వర్గాలను అభిమానించే నాయకుడు, అందరం కలిపిపోయే నాయకుడు, మరి ఒక బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి దయ ఉంచి మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి కేటాయించాలని మన ప్రీతమ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించుకుంటున్నాము। మరి అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన దగ్గుపాటి పురంధేశ్వరమ్మ గారికి, అలాగే మరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మరి పార్టీ పెద్దలందరికీ దయ ఉంచి ఈ విషయాన్ని చొరవ తీసుకొని, అలాగే మన ఎమ్మెల్యే గారు గతంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాను దేశవ్యాప్తంగా మన పార్టీ సిద్ధాంతాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్ళినాడు, పార్టీని డెవలప్ చేసినాడు। ఈ జిల్లాలో గతంలో భారతీయ జనతా పార్టీ అంటే అనేక మంది ఏలను చేశారు, మన కార్యకర్తలను అనేక మంది ఇబ్బంది పెట్టారు। కష్టకాలంలో పార్టీకి అండదండ ఉన్న నాయకుడు మన డాక్టర్ పార్థసారథి గారు। కాబట్టి దయవుంచి ఈ యొక్క విషయంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలా, మన ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రి స్థానం కల్పిస్తారని మేము విశ్వసిస్తున్నాం। అలాగే మరి ఖచ్చితంగా కేటాయిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం। నా పేరు బి ఉషారాజు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ మండల అధ్యక్షులు, ఆదోని రూరల్।